మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేద్దాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నారు. దేని గురించి? గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒట్టిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమేన్. ఏమవుతుందట? విస్తారంగా ఫలిస్తుంది. ఎప్పుడు అది విస్తారంగా ఫలిస్తుంది అంటే, గోధుమ గింజ భూమిలో పడి చావాలి. ఏమవ్వాలి? చావాలి. గోధుమ గింజలో ఉన్న జీవం బయటికి రావాలి అంటే, గోధుమ గింజలో ఉన్న జీవం బయటకు రావాలి అంటే అది భూమిలో పడి చచ్చినప్పుడే అది బహుగా ఫలిస్తుంది. ఆమేన్. విస్తారముగా ఫలించేదిగా ఉంటుంది. ఒక ఆత్మీయుని యొక్క జీవితం కూడా ఫలించాలి అంటే, ఒక ఆత్మీయుని జీవితంలో కూడా నీ అంతరంగములో ఉన్న దేవుని జీవం బయటకు ప్రత్యక్షపరచబడాలి అంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెలా ఉండాలో తెలుసా? నువ్వెలా ఉండాలి అంటే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన రీతిగా మనము కూడా బాహ్య రూపంలో విరవబడిన వారుగా ఉండాలి. ఆమేన్. ఈ రోజున చూడండి, ఇక్కడేమో 24వ అధ్యాయములోనేమో గోధుమ గింజ గురించి చెప్తున్నాడు. ఇక్కడ మరొక అదే అధ్యాయములో 3వ వచనాన్ని కూడా చదువుదాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చా జటమాంసి అత్తరు ఒక సేరున్నర తీసుకొని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచెను. ఆ ఇల్లంతా కూడా అత్తర వాసనతో నిండెను. ఆమేన్. ఏ వాసనతో నిండిందంట చెప్పండి? అత్తర వాసన. ఒక అత్తరు బుడ్డి ఉంది. అత్తరు బుడ్డి ఉంది. ఆ బుడ్డిలో ఏముందయ్యా అంటే జటమాంసి అత్తరే ఉంది. ఆ అత్తరు బయటకు వస్తేనే ఏమొస్తుందో తెలుసా? సువాసన. చెప్పండి, సువాసన. ఇక్కడ గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే ఆ గోధుమ గింజలో ఉన్న జీవం బయటకు వస్తుంది. ఏమొస్తుంది? బయటకు వస్తుంది. ప్రతి ధాన్యపు గింజలో కూడా ఏముంటుంది అంటే జీవం ఉంటుంది. ఏముంటుంది? జీవం ఉంటుంది. నీలో నాలో మనందరిలో కూడా ఏముందో తెలుసా? దేవుని జీవం ఉంది. ఏముంది? దేవుని జీవం ఉంది. ఈ దేవుని జీవం ప్రత్యక్షపరచబడాలంటే, ఒక వ్యక్తిలో దేవుని జీవం ప్రత్యక్షపరచబడాలి అంటే లోపల అంతరంగిక పురుషుడు బయటికి రావాలి అంటే పైన బాహ్య పురుషుడు అక్కడ ఉన్నాడు. ఎవరు? బాహ్య పురుషుడు ఉన్నాడు. ఈ బాహ్య పురుషుడు ఏమవ్వాలి అంటే విరిగిపోవాలి. ఆమేన్. ఏమైపోవాలి? విరిగిపోవాలి. ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షపరచాలి అంటే, నీలో దాగి ఉన్న జీవమును ప్రత్యక్షపరచాలి అంటే నువ్వేమవ్వాలో తెలుసా? విరిగిన వాడగా ఉండాలి. ఎలా ఉండాలి? విరిగిన వాడగా ఉండాలి. గోధుమ గింజ ఎలా ఉంటుంది? మామూలుగా చూస్తే
ఎలా ఉంటుంది? చిన్నగా గట్టిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. అదే భూమిలో పడిన తర్వాత ఆ గట్టిది, ఆ గింజ ఏమవుతుందో తెలుసా? దాని పైన ఉన్నటువంటి చర్మం అంతా కూడా, దాని పైన ఉన్నటువంటి బాహ్య రూపం అంతా కూడా విరిగిపోయిన తర్వాత అది ఏమవుతుందో తెలుసా? దానిలో నుంచి ఒక నూతన జీవం బయటకు వస్తుంది. ఏమొస్తుందండి? ఒక నూతన జీవం బయటకు వస్తుంది. ఆ జీవం బయటకు రాగానే అది ఏమవుతుందో తెలుసా? ఫలించేదిగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? గింజలాగా ఉన్నంతకాలం దానిలో ఉన్న జీవం కనపడదు, అది ఫలభరితంగా ఉండదు. ఎలా ఉంటుంది అంటే గింజలాగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? గింజలాగానే గట్టిగానే ఉంటుంది. ఈ రోజున ఒక ఆత్మీయుని యొక్క జీవితం కూడా ఫలభరితంగా ఉండాలి అంటే, ఒక ఆత్మీయుని జీవితంలో క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరచబడాలి అంటే, ఒక ఆత్మీయుని యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వాడిగా ఆయన ప్రత్యక్షపరచబడాలి అంటే, ఆత్మీయుని యొక్క జీవితం ఏమవ్వాలో తెలుసా? బాహ్య పురుషుడు విరవబడాలి. ఏం చేయబడాలి? విరవబడాలి. ఈ రోజున బాహ్య పురుషుడు ఎంతగా విరవబడుతున్నాడు? కూర్చో. బాహ్య పురుషుడు ఎంతగా విరవబడుతున్నాడు? నీ ఆధ్యాత్మిక జీవితంలో నీలో ఉన్న జీవం బయటికి వెల్లడిపరచబడాలి అంటే, దేవుని జీవం వెల్లడిపరచబడాలంటే నువ్వేమవ్వాలో తెలుసా? విరవబడాలి. ఏం చేయబడాలి? మరి ఎంతమంది విరవబడేవారుగా ఉంటున్నారు? ఎంతమంది విరవబడేవారుగా ఉంటున్నారు? విరవబడినప్పుడే అంతరంగిక పురుషుడు బయటకు వస్తాడు. మనలో ఇద్దరు ఉంటారు. ఒకరు బాహ్య పురుషుడు. ఎవరండి? కనపడేది ఈ శరీరం. లోపల మరొక వ్యక్తి ఉంటాడు, ఆయనే అంతరంగిక పురుషుడు. చెప్పండి. అంతరంగిక పురుషుడు అంటే దేవుని జీవం లోపల ఉంటుంది, బయటికి కనపడేది బాహ్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడు ఎప్పుడైతే విరవబడతాడో అప్పుడు అంతరంగిక పురుషుడు బయటికి వచ్చేవాడగా ఉంటాడు. లేకపోతే మన జీవితాల్లో మన జీవితం పరిమళించదు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించినప్పుడే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పరిమళించేదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పరిమళించేదిగా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు బయటికి ప్రత్యక్షపరచబడాలి అంటే నీ బాహ్య పురుషుడేమవ్వాలో తెలుసా? విరవబడాలి. ఏం చేయబడాలి? అందుకే పౌలు అపోస్తుడు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనాన్ని తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. చాలమ్మా. ఇక్కడ పౌలు అపోస్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అంతరంగిక పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలి అంటే ఆ వ్యక్తి అంతరంగిక పురుషుడు ఏమవ్వాలో తెలుసా? అంతరంగిక పురుషుడు బయటికి వెల్లడిపరచబడాలి. అంతరంగిక పురుషుని బట్టి, దేవుని ధర్మశాస్త్రమును బట్టి నేను ఆనందిస్తున్నాను. ఒక వ్యక్తి వాక్యాన్ని బట్టి ఆనందించాలి అంటే ఎవరు బయలుపరచబడాలో తెలుసా? అంతరంగిక పురుషుడు. ఎవరో అంటే లోపల ఉన్న దేవుని జీవం బయటికి రావాలి. ఎప్పుడైతే నీలో ఉన్న దేవుని జీవం బయటికి వస్తుందో నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించగలుగుతాం. ఆమేన్. నీవు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించలేకపోవటానికి కారణం ఏంటంటే అంతరంగిక పురుషుడు బయలుపరచబడాల. అంతరంగిక పురుషుడు బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఈ బాహ్య పురుషుడు ఎలా ఉన్నాడో తెలుసా? దృఢంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు?
గట్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఈ బాహ్య పురుషుడు ఎప్పుడైతే విరిగిపోతాడో అప్పుడు అంతరంగంలో ఉన్నటువంటి దేవుని జీవం బయటకు వస్తుంది. ఒక మాట చెప్పనా, కోడిగుడ్లో కోడి పిల్ల ఉంది. ఏ పిల్ల? కోడి పిల్ల ఉంది. కోడి పిల్ల బయటికి రావాలంటే మాట్లాడాలి. కోడి పిల్ల లోపల ఉన్న ఆ జీవంతో కూడిన పిల్ల బయటికి రావాలంటే పైన పెంకు ఏమవ్వాలి? పగలాలి. ఏమవ్వాలి? పగలాలి. లేకపోతే ఆ పెంకు పగలపోతే లోపల ఉన్న కోడిపిల్ల లోపలే ఉంటుంది, బయటికి కనపడదు. 21 రోజు అయ్యేసరికి ఆ పెంకు ఏమవ్వాలో తెలుసా? పగిలిపోవాలి. ఏమైపోవాలి? పగిలిపోయినప్పుడే కోడిపిల్ల బయటికి వచ్చేదిగా ఉంటుంది. అలాగే ఒక ఆత్మీయుని జీవితంలో కూడా లోపల ఉన్నటువంటి దేవుని జీవం బయటికి రావాలంటే మనము మన బాహ్య పురుషుడు ఏమవ్వాలో తెలుసా? విరవబడేవాడుగా ఉండాలి. ఎలా ఉండాలి? అందుకే యేసన్న గారు అంటాడు, పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. అందరూ సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, ఆనందించేదా పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులతో. హల్లెలూయా. ఎప్పుడు మన సాక్షి జీవితం పరిమళిస్తుందయ్యా అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించినప్పుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి అంటే మన బాహ్య పురుషుడు ఏమవ్వాలో తెలుసా? విరవబడాలి. ఏం చేయబడాలి? విరవబడాలి. ఈ రోజున నీవు విరవబడిన వాడుగా ఉన్నావా? నీవు విరవబడిన దానిగా ఉన్నావా? ఎంతమంది విరవబడ్డారు? ఎంతమంది విరవబడ్డారు? ఒక వ్యక్తి ధర్మశాస్త్రమునందు ఆనందించాలి అంటే అంతరంగిక పురుషుని బట్టి. ఎవరిని బట్టి? అంతరంగిక పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. పౌలు గారు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించడానికి గల కారణం ఏంటంటే అతని అంతరంగములో ఉన్న పురుషుని బట్టి, వాక్యాన్ని బట్టి ఆనందించుతున్నాడట. ఆమేన్. ఒక వ్యక్తి వాక్యాన్ని బట్టి ఆనందించాలి అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అంతరంగిక పురుషుడు ఏం చేయాలో తెలుసా? ప్రత్యక్షపరచబడాలి. ఏం చేయబడాలి? ప్రత్యక్షపరచబడాలి. ఈ రోజున నీ జీవితంలో నీ అంతరంగిక పురుషుడు ప్రత్యక్షపరచబడుతున్నాడా? ఆయన ప్రత్యక్షపరచబడాలంటే నీ శరీరం ఏమవ్వాలో తెలుసా? విరవబడినదిగా ఉండాలి. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ ఆరాధనలో పాల్గొంటారు కానీ వారు విరవబడరు. ఏం చేయబడరు? విరవబడరు. కారణం ఏంటంటే వారిలో చీకటి ఉంది, పాపం ఉంది. ఆ పాపము వలన వారి హృదయం విరవబడటానికి, వారి శరీరాన్ని విరుచుకోవటానికి వాళ్ళు ఇష్టపడరు. పాపేచ్ఛలతో నింపబడి ఉంటారు కాబట్టి, పాపానికి వారు దాసులైపోయారు కాబట్టి మందిరానికి వచ్చిన వారు విరవబడిన అనుభవాలు ఉండవు. మొదటిది విరవబడపోవటానికి కారణం ఏంటంటే నీ జీవితంలో ఉన్న చీకటి, అంటే పాపం. ఏంటండి? పాపం. రెండవది, నువ్వు విరవబడపోవటానికి కారణం ఏంటో తెలుసా? సౌందర్యముగా కనపడాలి. ఏంటండి? చెప్పండి.
సౌందర్యంగా కనపడాలి. నీ జీవితంలో ఎప్పుడైతే సౌందర్యంగా కనపడాలి అనుకుంటావో నీ జీవితంలో విరవబడవు. నీ విరవబడవు. ఎందుకో తెలుసా? నీ యొక్క సౌందర్యాన్ని కోల్పోతావేమో. నీవు నీ సౌందర్యాన్ని కోల్పోయి నీ బాహ్య శరీరం ఎక్కడ క్షీణించిపోతుందో అని విరవబడటానికి నీ ఇష్టపడవు. ఒక ఆత్మీయురాలు ఏమవుతారో తెలుసా? వారి బాహ్య శరీరాన్ని వారు లక్ష్య పెట్టరు. ఏం చేయరు? లక్ష్య పెట్టరు. ఈ రోజున ఒక వ్యక్తి విరవబడాలి అంటే ఏం చేయబడాలంటే, విరవబడాలి అంటే పాపాన్ని విడిచిపెట్టేవాడగా ఉండాలి. ఆమేన్. రెండవది, తన బాహ్య సౌందర్యాన్ని విడిచిపెట్టేవాడగా ఉండాలి. లేకపోతే వారి జీవితాల్లో ఎలా ఉంటారో తెలుసా? కురువింద తెలుసా? చెప్పండి. కురువింద గింజ అంటారు. గురువింద గింజ బైబిల్లో రాయబడి ఉంది. అది చాలా కఠినంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుందంట. చాలా కఠినంగా ఉంటుందంట. అలాగే వీళ్ళు కూడా ఆధ్యాత్మిక జీవితంలో హృదయం కఠినపరిచేసుకుని ఎన్ని వాక్యాలన్నా కొట్టేతాను మళ్ళీ. ఎన్ని వాక్యాలన్నా పరివర్తన రాదు. ఏం రాదు? పరివర్తన రాదు. ఆధ్యాత్మికంగా ఫలించరు. అంతరంగిక పురుషుని ప్రత్యక్షపరచరు. వారి జీవితాల్లో ఎలా ఉంటారయ్య అంటే ఒక సాక్ష్యం ఉండదు. వారి జీవితాల్లో ఎలా ఉంటారో తెలుసా? వారు వెళుతున్నంత లెక్క ఎలా ఉంటారో తెలుసా? ఇప్పుడు అత్తర్ బుడ్లో అత్తరు ఉంది. ఏముంది? సీసాలో అత్తరు ఉంది. సీసా అంక చూసుకుని మురిసిపోతే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏముందండి? మనం సీసాకు సంబంధించిన వాళ్ళం కాదు, అత్తరికి సంబంధించిన వాళ్ళం. ఆమేన్. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము అంతరంగిక పురుషునికి సంబంధించిన వారం. మనం ఆత్మీయులం. ఎవరమే? ఆత్మీయులం. మనం శరీర సంబంధులం కాదు. కానీ ఇక్కడ కూర్చున్న వారిలో ఎక్కువ మంది దేన్ని చూసి మురిసిపోతారో తెలుసా? సీసాను చూసి. దేన్ని చూసి? ఏంటి? సీసాలో అత్తరు ఉంది. సీసాను చూసి మురిసిపోతున్నారు. ఇది చాలా కాస్ట్ అనుకుంటారు. చాలా కాస్ట్ అనుకుంటారు. మన జీవితాల్లో ఎలా ఉన్నామయ్యి అంటే సీసాను చూసి మురిసిపోయే రకం కాదు మనం. అత్తర కావాలి మనకి. ఏం కావాలి? అత్తర కావాలి. ఆ అత్తర బయటకు వస్తేనే సువాసన వస్తుంది. ఏమొస్తుంది? ఈ సంఘమంతా అత్తరుతో నింపబడినప్పుడు ఈ సంఘమంతట్లో ఏమవుతుంది అంటే పరిమళ వాసన. ఏ వాసన? పరిమళ వాసన. కొంతమంది డిస్కవరీ ఛానల్లో మనకు కనపడుతూ ఉంటారు. ఎవరో డిస్కవరీ ఛానల్లో పురాతనమైన వస్తువులను వెతికేవారు ఉంటారనమాట. వారు ఏం చేస్తారో తెలుసా? చచ్చిపోయిన సమాధుల్లో దాయబడినటువంటి పురాతనమైన వస్తువులు తీతా ఉంటారనమాట. పురాతనమైన వస్తువులు తీస్తారు. వాళ్ళు వాడిన సెంటు బాటిల్లో, వారు వాడినటువంటి బంగారం, వారు వాడినటువంటి కళ్ళజోళ్ళు, వారు వాడినటువంటి వాచీలు, వారు వేసుకున్నటువంటి బంగారాలు, వారికి ఇష్టమైనవన్నీ కొంతమంది సమాధి చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? వారితో కూడా సమాధి చేస్తారు. ఈ మధ్య ఒక యవనస్తుడు చనిపోయాడు. బుల్లెట్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ యవనస్తుని భూస్థాపన చేసేటప్పుడు ఏం చేశారో తెలుసా? ఆ యవనస్తుని యొక్క శవం పక్కన ఆ బుల్లెట్ని కూడా పెట్టి మన్ను పోసారు. ఏం పోసారండి? సమాధి చేశారు. వాడు ఆ బుల్లెట్ని ఎంతగానో ప్రేమించేవాడట. తల్లిదండ్రులతో పోరాడాడంట. తన తండ్రి ఆటో డ్రైవర్. ఏం డ్రైవరు? ఆటో డ్రైవరు. అప్పు చేసి 3 లక్షలు పెట్టి బండి కొనితే 3 రోజుల్లో చనిపోయాడు. ఎన్ని రోజుల్లో? 3 రోజుల్లో చనిపోయాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన తల్లిదండ్రులు ఎంతగా ప్రయాసపడుతున్నారో, వారు ఎంత కష్టపడుతున్నారో
మన అక్కర్లు తీర్చడానికి వారు ఎంతగా శ్రమిస్తున్నారో గుర్తించి మనము ప్రయాణం చేసేవారుగా ఉండాలి. బండి కొనటం మంచిదే, అతి వేగం మంచిది కాదు. మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడున్నాం? పురాతనమైన వస్తువులను సేకరించేవారు ఉన్నారు. వారు ఎక్కడో సమాధుల్లో ఉన్నటువంటి సెంటు సీసాలు తీస్తారు. వాటిని తీసి పురాతన శాఖ వారికి అప్పగిస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ సెంటు బాటిల్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెడతారు. ఇది ఫలానా సంవత్సరానికి సంబంధించిన సెంటు బాటిలు, ఫలానా వ్యక్తి ఉపయోగించిన సెంటు బాటిలు అని మ్యూజియంలో పెడతారు. మనము సీసాకు సంబంధించిన వాళ్ళం కాదు, అత్తరకు సంబంధించిన వాళ్ళం. ఎవరికి అంటే మనం శరీర సంబంధులం కాదు, ఆత్మ సంబంధులం. దేనికి? ఆత్మ సంబంధులం. నీలో ఉన్న ఆత్మ ఎప్పుడు బయలుపరచబడుతుంది అంటే నువ్వు విరవబడినప్పుడు. ఆమేన్. నువ్వు విరవబడినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దేవుని వాక్యం బట్టి అంతరంగిక పురుషుడు బయటికి రాగానే వాక్యాన్ని బట్టి ఆనందిస్తాం. దీన్ని బట్టి మరో మాట చెప్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. మీరు అంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు. చాలండి. ఇక్కడ ఎవరైతే అంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి ఉంటారో వారి యందు ఏమవుతుందో తెలుసా? ఆత్మ వలన బలపరచబడతారు. ఆమేన్ చెప్పండి. నువ్వు ఎప్పుడైతే అంతరంగిక పురుషుడు నీలో శక్తివంతుడిగా పనిచేస్తాడో నీ ఆత్మ నీకేం చేస్తుందో తెలుసా? బలమిచ్చేదిగా ఉంటుంది. ఏమవుతుంది? బలమిచ్చేదిగా ఉంటుంది. నీలో ఉన్న ఆత్మ బలమునిచ్చేదిగా ఉంటుంది. కారణం ఏంటి అంటే నీ అంతరంగిక పురుషుడు శక్తి కలిగి ఉన్నాడు. ఆ శక్తి చేత ఆత్మ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? బలపరుస్తుంది. ఏం చేస్తుంది? బలపరుస్తుంది. నీవు నిజంగా నీలో ఉన్న అంతరంగిక పురుషుడు శక్తి కలిగి ఉంటే ఒకటి నువ్వు బలపరచబడతావు, రెండోది దేవుని వాక్యమందు ఆనందించుతావు. ఏం చేస్తావు? ఆనందించేవాడిగా ఉంటావు. ఈరోజు నీ జీవితంలో నీ అంతరంగిక పురుషుడు మరి బలంగానే ఉన్నాడా? ఆయన బయటకు ప్రత్యక్షపరచబడ్డా లేకపోతే సీసాలో పెట్టిన అత్తర్లాగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? సీసాలో పెట్టిన అత్తర్లాగా ఉన్నాడు. సీసాలో పెట్టిన అత్తర్ వలన ప్రయోజనం లేదు. సీసాలో ఉన్న అత్తరు యేసయ్య పాదాల మీద పడింది. ఎక్కడ పడింది? యేసయ్య పాదాల మీద పడింది. ఆ మరియా ఏం చేసిందో తెలుసా? యేసయ్య ఉన్న ఇంటిలో సేరున్నర అచ్చ జట మాంస అత్తరుని తీసుకుని వచ్చి యేసయ్య పాదాల మీద పోస్తే ఏమైందో తెలుసా? ఆ ఇల్లంతా అత్తర వాసన వచ్చిందంట. ఏం వాసన వచ్చింది? సీసా పగిలింది, అత్తర వాసన వచ్చింది. ఏమొచ్చింది? అత్తర వాసన వచ్చింది. సీసాలో ఉన్నంతగా వరకు వాసన వచ్చిందా? నీ హృదయం కూడా నీ జీవితంలో కూడా ఆత్మీయుడుగా నువ్వు గుర్తించాలి. నీలో అంతరంగిక పురుషుడు ఉన్నాడు. ఎవరో అంతరంగిక పురుషుడు ఉన్నాడు. ఆ అంతరంగిక పురుషుడు బయటికి రావాలి అంటే ఈ బాహ్య పురుషుడు ఏం చేయబడాలో తెలుసా? విరవబడాలి. ఏం చేయబడాలి? విరవబడాలంటే నీవు నీ పాపాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఒప్పుకోవాలి. రెండు, నీ సౌందర్యాన్ని నీవు కోల్పోవటానికి ఇష్టపడాలి. ఎవరు ఇష్టపడతారు చెప్పండి? సౌందర్యాన్ని నేను కోల్పోతాను అయ్యా, నా యొక్క సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యాన్ని కోల్పోతాను, నేను ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉంటాను అని ఎంతమంది ఇష్టపడతారండి? ఇష్టపడతారా? మనం సౌందర్యం తగ్గిపోతే నన్ను ఎవరు చూడరేమో, నా భర్త నన్ను ప్రేమించడేమో, ఈ సౌందర్యం కోసమేగా మనం ఏ రాసినా. అవునా? అవునా కాదా? చెప్పండి. ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుని మరి తెప్పించుకొని
ముఖానికి 50 సంవత్సరాలు వచ్చిన వయసు కనపడకూడదని, ఇంకా సౌందర్యంగా కనపడాలని రాసుకుని గుబ్బలన్నీ అరిగిపోయి స్కిన్ క్యాన్సర్ వచ్చేదాకా నువ్వు మానవ్. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే బాహ్య సౌందర్యాన్ని కోరుకుంటాడో ఆ వ్యక్తి విరవబడటానికి ఇష్టపడ్డాడు. బాహ్య సౌందర్యాన్ని కోరుకున్నవాడు ఉపవాసాన్ని ఉండటానికి ఇష్టపడతాడా? చెప్పండి. ఉపవాసం ఉండటానికి ఇష్టపడ్డా? ఎందుకో తెలుసా? నేను ఉపవాసం ఉన్నానుకో కళ్ళు లోపల పోతాయేమో, క్షీణించిపోతాయేమో, శరీరం నీరసమైపోద్దేమో, యాక్టివ్గా ఉండలేనేమో. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? నువ్వు ఉపవాసం ఉండటం వలన నీవు యాక్టివ్గా ఉంటావు. ఆమేన్. నీకు ఆరోగ్యం కలుగుతుంది, ఆధ్యాత్మిక జీవితంలో ఫలించేవాడుగా ఉంటావు. అది తెలియక ఫ్యాట్ పెంచుకుంటున్నావు. ఏం పెంచుకుంటున్నావు? ఫ్యాట్. ఏం ఫ్యాటో తెలుసా? ఫ్యాటీ లివర్ అని వస్తుంది. ఏ లివరు? ఫ్యాటీ లివర్ అంటే కొవ్వు ఎక్కువ పట్టేసి లివర్ మీద కొవ్వు పెరిగిపోయి ఉంటుంది అన్నమాట. కారణం ఏంటో తెలుసా? అపరిమితమైన తిండి. ఏంటండి? అపరిమితమైన తిండి. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము మనలో ఉన్న అంతరంగిక పురుషుడు బయట పడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? మనము విరవబడిన వారుగా ఉండాలి. అందుకే పౌలు అపోస్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయములో 16వ వచనంలో ఒక మాట చెప్తాడు. చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆమేన్. ఏం చేయబడుతున్నాడట? నూతన పరచబడటానికి. ఎవరో? అంతరంగిక పురుషుడు నూతన పరచబడటానికి, అంతరంగిక పురుషుడు బలం పొందటానికి బాహ్య పురుషుడు ఏమయ్యాడట? చెప్పండి. ఎంతమంది దీన్ని ఇష్టపడతారు? ఎంతమంది ఇష్టపడరు? చేతులు ఎత్తండి ఒకసారి. చూసారా? మీరేనా ఆత్మీయులు? ఏమండి ఆత్మీయులు మీరేనా? పౌలు అపోస్తుడు అంటున్నాడు, కాబట్టి మేము అధైర్యపడం. ఏమంటున్నాడండి? అధైర్యపడం. బాహ్య పురుషుడు క్షీణించుచున్న అంతరంగిక పురుషుడు దినదినము. నువ్వు నూతన పరచబడాలి, నీ అంతరంగిక పురుషుడు నూతన పరచబడాలని నువ్వు ఇష్టపడితే నీ బాహ్య పురుషుని ఏం చేయాలో తెలుసా? నువ్వు నలకొట్టుకునేవాడగా ఉండాలి. ఎట్లాగా అంటే ఉపవాసాలతో, జాగారాలతో దేవుని సన్నిధిలో నిన్ను నీవు నలగొట్టుకోవాలి. లేకపోతే నలగొట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వెంత సౌందర్యంగా ఉండాలనుకుని ప్రయత్నం చేసినా కొంత సమయం ఇస్తాడు. ఎంత సమయం? గ్రేస్ పీరియడ్. ఆ గ్రేస్ పీరియడ్లో నువ్వు మారిపోయావు అనుకో, నీ అంతరంగిక పురుషుని బయట పెట్టడానికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? బైబిల్లో ఒక మాట మీకు చెప్తాను. యాకోబు భక్తుడు ఉన్నాడు. ఎవరు? చెప్పండి అందరూ. యాకోబు. ఏ యాకోబు? మీ ఊర్లో ఉన్న యాకోబు కాదు. బైబిల్లో ఒక యాకోబు ఉన్నాడు. ఆయన ఇస్సాకు కుమారుడు. ఎవరు? ఇస్సాకు కుమారుడైన యాకోబు. యాకోబు యొక్క జీవితంలో దేవుడు ఒకసారి ఏం చేశాడో తెలుసా? ఎబ్బేకు రేవు దగ్గర దేవుడు కలుసుకుని ఆ రాత్రి ఏం చేశాడో తెలుసా? యాకోబు తొడగూటి నరం మీద కొడితే తొడగూటి నరం ఏమైందో తెలుసా? తెగిపోయింది. ఏమైపోయింది? ఆయన ఎలా కనపడాలనుకున్నాడు? సౌందర్యంగా కనపడాలనుకున్నాడు. ఎందుకంటే లేయ ముందు, రాహేలు ముందు బిల్డప్లు ఇచ్చుకుంటూ తిరగాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒరే, నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి, నీవు సంపూర్ణుడు అవ్వాలి, నీ ఆత్మలో ఉన్నటువంటి పురుషుడు బయటికి రావాలి. ఇదిగో నువ్వు ఎంతకాలం నువ్వు తప్పించుకుని తిరుగుతావు అని దేవుడు కొంతకాలం గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. మారలా ఎబ్బీకు రేవు దగ్గర ఏం చేశాడు తెలుసా? తొడగూటి నరం మీద కొట్టాడు. ఎక్కడ?
చెప్పండి, తొడగూటి నర్రం మీద కొడితే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నేను పాపిని, నా పేరు యాకోబు, నేను మోసగాడని, ప్రభువా నన్ను క్షమించి నన్ను దీవించు. ఏమన్నాడు? నన్ను క్షమించి నన్ను దీవించు అన్నాడు. అంటే అతని యొక్క శరీరాన్ని ఏం చేశాడో తెలుసా? దేవుడు విరిచాడు. ఏం చేశాడు? నీలో ఆధ్యాత్మికమైనటువంటి కోణంలోనికి నిన్ను తీసుకెళ్ళాలని దేవుడు సంకల్పిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విరవటం ప్రారంభం చేస్తాడు. ఏం చేస్తాడు? ఒక్కొక్కటిగా విరుస్తాడు. ఒకేసారి ఎరవడం. కొంతమందిని అన్ఎక్స్పెక్టెడ్గా విరుస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్గా విరిచి అప్పుడు ఒక్కొక్క రబ్బని ఇరుతాడు అనమాట. ఏం చేస్తాడు? చెప్పండి గట్టిగా. అమ్మో దేవుడు ఇంత క్రూరుడా అనుకుంటే నీవే కఠినాత్మంతో ఉన్నావు, క్రూరత్వంతో నింపబడ్డావు. దేవుడు గత సంవత్సరాలన్నీ కూడా నీతో చెప్తున్నాడు, నీవు పరిపూర్ణతలోనికి రావాలి, నీ జీవితంలో అంతరంగిక పురుషుడు బలపరచబడాలి, ఇదిగో నీలో నేను అగుపడాలి, నీలో నువ్వు కనపడకూడదు అని ప్రభు నీకెంతో సమయం ఇచ్చాడు. మందిరానికి వస్తున్నావు కానీ, ముసుగేసుకుని కూర్చుంటున్నావు కానీ, మందిరానికి వస్తున్నావు కానీ, ఆరాధనలో పాల్గొంటున్నావు కానీ నీలో మార్పు లేదు. ఏం లేదు? మార్పు లేదు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటే నిన్ను సంపూర్ణతలోనికి తీసుకురావడానికి ఏం చేస్తాడో తెలుసా? ఆయన విరిచేవాడగా ఉంటాడు. ఆమేన్. విరిస్తే మనమేమనుకుంటామో తెలుసా? అమ్మో ఇరిగిపోయింది. కాదు, ఒక భక్తుడు రాశాడు అది మన మేలు కోసమే. ఆమేన్ చెప్పండి. దేనికోసం? నీకు ఒక అనారోగ్యం వచ్చిందంటే అది నీ మేలు కోసమే. నిజమేనండి. నువ్వు లేకపోతే పరిపూర్ణతలోకి రావు. క్రీస్తు మీద ఆనుకోవు, సంపూర్ణ స్థితి నొందవు. నువ్వెలా ఉంటావో తెలుసా? నీ అహంకారంతో, నీ శరీరేచ్ఛలతో ఇంకా దేవుణ్ణి ఆయాసపరిచేవాడగానే ఉంటావు. హృదయాన్ని కఠినపరుచుకుని బాహ్య సౌందర్యాన్ని ప్రేమిస్తూ నీ జీవితంలో ఎలా ఉంటావో తెలుసా? దేవునికి విరోధమైన కార్యాలు చేస్తావు. అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఇరుతాడు. ఏం చేస్తాడు? చెప్పండి. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఎందుకు ఇరుతున్నాడో తెలుసా? నా కాళ్ళు చేతులు ఎందుకు ఇరిచాడా అని నేను అనుకున్నా. ఇరిసినప్పుడల్లా ఒక అనుభవాన్ని నేర్పాడు. ఏం నేర్పాడు? ఒక అనుభవాన్ని నేర్పాడు. నా నుండి కొన్నిటిని దూరం చేశాడు. ఆమేన్. నా నుండి కొన్నిటిని దూరం చేశాడు. ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. ఏ స్ట్రోక్? ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇంకా ఈ నాలో ఇంకా ఏమున్నాయో అవన్నీ ఫిల్టర్ చేయటానికి. ఏం చేయటానికి? చెప్పండి. ఫిల్టర్ చేసి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? పరిపూర్ణమైనటువంటి బంగారంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. ఇప్పుడు శుద్ధమైన బంగారంగా తయారవ్వాలంటే మనం ఎక్కడ పడాలి? కొలిమిలో. ఎక్కడ? కొలిమిలో పడాలి. నీకెందుకు శ్రమలు వస్తున్నాయి అనుకున్నావు? నీకెందుకు శోధనలు వస్తున్నాయి అనుకున్నావు? అవి నిన్నేమీ చేయవు. ఒక దైవ సేవకుడిగా చెప్పే మాట ఏంటంటే, అవి నిన్నేమీ చేయవు, అవి నీ మేలు కోసమే. ఆమేననరే గట్టిగానండి. నిన్ను పరిపూర్ణుడిగా చేయటానికి, తన నిత్య రాజ్య వారసుడిగా చేయటానికి ఆయన నిన్ను శ్రమ పెడుతున్నాడే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు ఆయన ఉద్దేశం. నీకు నీవుగా మారటం అయితే ఆయన నిన్ను శ్రమ పెట్టేవాడు కాదు, జోక్యం చేయి చేసుకునేవాడు కాదు. ఆయన చేయి చేసుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు మాట అనట్లా. ఏమేనట్లా? కాళ్ళు ఎగరేసుకుంటూ వెళ్తున్నావుగా. ఎట్లాగా? నడిచేటప్పుడు ఆ ఊపు తగ్గిస్తాను. ఇది ప్రభు ఏం చేస్తాడు తెలుసా? పుటిక్కని ఇరుతాడు. ఏం చేస్తాడు? పుటిక్కమని ఇరుతాడు. యాకోబు బడాయి కోరుగా తిరిగాడు. ఇప్పుడు తొడగూటి నరం కొట్టి తింపేశాడు. కాలు రాట్లా. ఆయన ఎగరేయాలనుకుంటున్నాడు కానీ కాలు రాట్లా. ఏమవుతుంది? ఈడుతున్నాడు. అంతకుముందేమో బడాయిగా నడిచాడు. ఎంత చక్కగా నడిచాడంటే, అరే బాబు ఇప్పుడు యాకోబులు ఎంత మార్పు వచ్చిందో తెలుసా? ఎంత మార్పు వచ్చిందయ్యా అంటే, ఆ తొడగుటి నరం తెగంగానే ఏమన్నాడు తెలుసా? నేను పాపినయ్యా అన్నాడు. ఏమన్నాడు? తెగనంత వరకు పాపిని అన్న మాట మాట్లాడలా. ఎబ్బేకు రేవు దగ్గర తొడగుటి నరం ఎప్పుడైతే తిరిగిందో, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా పేరు యాకోబయ్యా, నేను మోసగాడిని,
ఎలాంటి వాడట? మోసగాడట. ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. నిజమే, యాకోబు యొక్క జీవితంలో 21 సంవత్సరం దేవుడు ఏం చేశాడో తెలుసా? గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. గ్రేస్ పీరియడ్ ఇచ్చాడండి. బేతేల్లో కలుసుకున్నాడు యాకోబుని. హారాను వెళుతున్నప్పుడు బెర్షెబా అరణ్యంలో బేతేలు దగ్గర దేవుడు కలుసుకుని ఆ రాత్రి యాకోబుతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళిన చోటల్లా నేను వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడై ఉంటాను, మరలా నిన్ను ఈ దేశానికి నేను తీసుకుని వస్తాను అంటే, ఆ రాత్రి నిద్రపోయి లేచిన తర్వాత అక్కడ ఒక స్తంభాన్ని నిలబెట్టి దాని మీద నూనె పోసి ఏమని చెప్పాడో తెలుసా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి ఇక్కడ మందిరానికి కడతానని 10వ భాగం చెల్లిస్తానని చెప్పాడు. కానీ 21 సంవత్సరం మరలా ఇప్పుడు రాలా. వచ్చాడా? మాట్లాడరా? రాలా. ప్రభు చూశాడు 21 సంవత్సరం చూశాడు. ఒరేయ్ నువ్వు మారవైక అనుకున్నాడు. ఎబ్బేకు రేవు దగ్గర ఒక కష్టతరమైన ప్రతికూలమైన పరిస్థితి రప్పించాడు. ఏంటో తెలుసా? తన అన్నయ్య 400 మందితో సైన్యంతో ఎదుర్కోవటానికి వస్తున్నాడని వార్త వచ్చింది. ఇక భయం పుట్టింది. 21 సంవత్సరం క్రితం ఏ భయంతోనైతే పారిపోయాడో అదే భయం మరలా ప్రారంభమైంది. ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రభు వచ్చి నిలబడ్డాడు. ప్రభు పాదాలను పట్టుకున్నాడు. ఏం చేశాడు? అప్పుడు వరకు పట్టుకోలే. ఎప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళలేదండి. 21 సంవత్సరం ఆయనకి గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. కానీ ఎప్పుడు వెళ్ళలా. ప్రభు అని ప్రార్థించిన అనుభవం లేదు, బలిపీఠాన్ని కట్టిన అనుభవం లేదు. 21 సంవత్సరం తర్వాత ఎబ్బేకు రేవు దగ్గర కలుసుకున్న దేవుడు ఏం చేశాడో తెలుసా? తొడగుట్టి నర్రాన్ని తెంచాడు. దేన్ని తెంచాడు? ఇప్పుడు మంచిదా లేకపోతే చెడ్డదా చెప్పండి? బాహ్య రూపంలో చూస్తే ఇదేం దేవుడు రా బాబు, నర్రం తెంపేసాడు అనుకుంటారు. కానీ ఆ నర్రం ఎందుకు తిప్పాడు తెలుసా? తనలో దేవుని స్వభావం రావటానికి తొడగుట్టి నర్రాన్ని తెంపాడు. నీలో ఏ నర్రం తెంపితే దేవుని స్వరూపం వస్తుందో ఆయనకి తెలుసు. చెప్పండి, ఆయనకి తెలుసు. అందుకే ఆ నర్రాన్ని ఏం చేస్తాడో తెలుసా? కట్ చేస్తూ ఉంటాడు, విరుస్తూ ఉంటాడు. ఊరికే కాదు, నీ మేలు కోసమే. ఆమేన్ చెప్పండి. యాకోబు ఎంత పరివర్తన వచ్చిందయ్యా అంటే 21 సంవత్సరాలు తన జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుడు అన్న మాట ఎత్తకుండా నిర్లక్ష్యంగా బ్రతికేశాడు. ఎలా బ్రతికేశాడు? నిర్లక్ష్యంగా బ్రతికేశాడు. దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు వెళ్ళిన చోటల్లా ఆశీర్వదించాడు. కానీ దేవుని పట్టించుకోకుండా తిరిగాడు. ఆ రాత్రి ప్రాణం మీదకి వస్తే దేవుడా అనుకుంటా దేవుని సన్నిధికి వెళితే దేవుడు ఏం చేశాడో తెలుసా? తొడగుట్టి నర్రాన్ని తెంపేశాడు. ఏం చేశాడు చెప్పలే. ఇప్పుడు తొడగుట్టి నర్రం తెగిన తర్వాత యాకోబులో ఒక పరివర్తన వచ్చింది. ఏమొచ్చింది? పరివర్తన వచ్చింది. దేవుడితో చెప్తున్నాడు, అయ్యా నేను పాపిని, నేను మోసగాడిని, అన్నను మోసం చేశా, తండ్రిని మోసం చేశా, మామ చేత మోసపోయిన వాడనయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపాలను క్షమించు ప్రభువా అంటే, దేవుడు నీ పేరేంటి అని అడిగాడు. అయ్యా నా పేరు యాకోబు. యాకోబయ్యా, మోసగాడినయ్యా అంటే దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలే. ఆమేన్. ఇశ్రాయేలువి, నీవు జయమొందిన వాడివి అని దేవుడు ఏం చేశాడో తెలుసా? జయమొందినవాడు అని పేరు పెట్టి ఆయన ఆశీర్వదించాడు. ఆమేన్. ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత యాకోబు యొక్క జీవితం ఎలా మారింది? ఒక 2-3 విషయాలు చెప్తా, చూడండి. ఆదికాండము 33వ అధ్యాయం. ఆదికాండము 33వ అధ్యాయం. 32వ అధ్యాయంలో ఏం జరిగింది? 32వ అధ్యాయంలో ఆయన 25వ వచనంలో తొడగుట్టి నరం తెగింది. ఏమైంది? తొడగుట్టి నరం తెగింది.
33వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత 4వ వచనాన్ని చూడండి. అప్పుడు ఏశావు ఆ. అతనిని ఎదుర్కొన పరిగెత్తి ఆ. అతనిని అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఆమేన్. ఇక్కడ ఎప్పుడైతే యాకోబు తన పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుని సన్నిధిలో విడిచిపెట్టాడో, చంపాలని వచ్చిన ఏశావు ఎలా మారిపోయాడో తెలుసా? తన ప్రవర్తన మారగానే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు యాకోబులో పరివర్తన వచ్చినప్పుడు, తన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారినప్పుడు శత్రువులను సైతం ఏం చేశాడో తెలుసా? మిత్రులుగా చేశాడు. ఏం చేశాడు? ఏశావు యాకోబుని చంపాలన్న ఉద్దేశంతో వస్తున్నాడు 400 మందితో. కానీ అక్కడికి వచ్చేసరికి తమ్ముని మీద ప్రేమ పుట్టిందంట. ఏం పుట్టింది? పగపోయింది. ప్రేమ పుట్టుకొచ్చి తమ్ముడిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని, తమ్ముడా ఎన్ని సంవత్సరాలు రా, రే 21 సంవత్సరం నిన్ను చూడకుండా బ్రతికెనరా, నువ్వెందుకురా నాకు దూరం అయిపోయావు అని ప్రేమతో ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నారు ఒకరికొకరు. అసలు బయలుదేరింది ఎందుకు? చంపటానికి బయలుదేరాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా మారిపోయాడో తెలుసా? మిత్రుడిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? మిత్రుడిగా మారిపోయాడు. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు? 10వ వచనం. అప్పుడు యాకోబు అట్లా కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచి తిని. ఎట్లాగా? ఒక వ్యక్తిలో పరివర్తన వచ్చినప్పుడు, ఆ వ్యక్తిలో వచ్చేటువంటి గొప్ప పరివర్తన ఎలా ఉంటుందో తెలుసా? దేవుని ముఖాన్ని చూసినట్టుగా ఉంటుందట. ఎలాగా చెప్పండి? ఎదటి వారిలో ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూడగలుగుతారు. నీ పక్క వారిని చూసి చెప్పు, నిన్ను దేవుణ్ణి చూసినట్టుగా ఉంది. నీ ముఖాన్ని చూస్తే దేవుని ముఖం చూసినట్టుగా ఉంది అని చెప్పండి. నీ ముఖం చూస్తే దేవుని ముఖం చూసినట్టుగా ఉంది అని చెప్పండి. మీరు చెప్పరా? చెప్పారా అందరూ? గట్టిగా చెప్పండి ఒకసారి, నాకు వినపడేటట్టుగా. నా ముఖం చూసా కాదు, మీ పక్కంటోళ్ళ ముఖం చూసి చెప్పండి. నీ ముఖం చూసినప్పుడు దేవుని ముఖం చూసినట్టుగా ఉంది. రెప్కా చెప్పు, జ్యోతక్కతో చెప్పు, గట్టిగా చెప్పు. నిర్మలక్క చెప్పవే? దేవుని ముఖం చూసినట్టుగా ఉందంట. ఎలా ఉంది? దేవుని ముఖం చూసినట్టుగా ఉంది. అంతవరకు పగవాడిగా చూసినటువంటి ముఖాన్ని ఎలా మార్చుకున్నాడో తెలుసా? దేవుని ముఖం. ఏ ముఖం అండి? ఒక మనిషిలో పరివర్తన వచ్చినప్పుడు, ఒక మనిషిలో దేవుడు బాహ్య పురుషుడు ఇరిగిపోయినప్పుడు అంతరంగిక పురుషుడు ఎలా మారిపోతాడో తెలుసా? ఎదట వారిని చూసినప్పుడు దేవుని ముఖాన్ని చూసినట్లుగా చూడగలుగుతారు. ఎలా చూడగలుగుతారు? ఇక ఎవరిని పగవాడిగా నువ్వు చూడలేవు. నీకు కనపడేవారు అందరూ కూడా ఎలా ఉంటారో తెలుసా? దేవుని ముఖం కనపడుతుంది. రాజుగారి ముఖం చూస్తే దేవుడు కనపడతాడు. సతీష్ ముఖం చూస్తే దేవుడు కనపడతాడు. మోషే ముఖం చూస్తే దేవుడు కనపడతాడు. రమేష్ ముఖం చూస్తే దేవుడు కనపడతాడు. ఎవరు కనపడతారు? వాళ్ళ కనపడరు. ఇక ఎలా ఉంటుందో తెలుసా? దేవుని ముఖం చూసినట్టుగా. పరివర్తన ఏమొచ్చింది? పరివర్తన వచ్చింది. అంతరంగంలో ఉన్నటువంటి దేవుని జీవం బయటకు వచ్చింది. ఇప్పుడు జీవం బయటకు వచ్చింది. ఆయనలో ఒక పరివర్తన. ఎంతటి పరివర్తన వచ్చిందో తెలుసా? ఆయన అంటాడు, అయ్యా అన్నా నీ ముఖం దేవుని మొహంలాగా ఉందరా అన్నట్టు. అంటమే కాదు, తను సంపాదించిన సంపాదనలో కొంత అన్నకి ఇచ్చాడు.
అన్నయ్య ఇచ్చాడు. యాకోబు యొక్క స్వభావం ఏంటో తెలుసా? అందరిది లాక్కుంటమే కానీ ఎత్తం లేదు. అర్థమవుతుందా? అన్నయ్య జాస్తత్వాన్ని లాక్కున్నాడా? సంపాదించుకున్నాడా? మామ దగ్గరికి వెళ్ళి ఆయన మందలన్నిటిలో సహం ఈయన సంపాదించుకున్నాడా? తీసుకోవటమే కానీ ఇవ్వటం అలవాటు లేని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? పరివర్తన ఏమొచ్చిందో తెలుసా? తన సంపాదనలో కొంత అన్నకిచ్చాడు. ఆమేన్. నీ జీవితంలో అంతరంగిక పురుషుడు బయటకు వచ్చినప్పుడు, నీ బాహ్య పురుషుడు విరవబడినప్పుడు నీ మనసులో ఎలాంటి లక్షణాలు వస్తాయి అంటే, ఎదటి వారిని చూసినప్పుడు దేవుని మొహం చూసినట్టుగా ఉందయ్యా అంటావు. రెండోది, నీకు కలిగిన దాంట్లో కొంత ఎదటి వారికి ఇచ్చే అనుభవం కలిగి ఉంటావు. చెప్పండి. తీసుకునే కంటే ఇచ్చేవారే ధన్యులు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఇవ్వటం ప్రారంభం చేశాడు. ఎన్నడూ లేనిది ఇవ్వటం ప్రారంభం చేశాడు. అంతేనా? యాకోబు జీవితంలో వచ్చిన లక్షణాలు ఏంటో తెలుసా? చూడండి, 34వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యాకోబు షిమ్యోను లేవీలను చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులను పెరిజీలను అసహ్యునిగా చేసి తెరి. చాలు. ఇక్కడ ఎలా ఉన్నాడో తెలుసా? 34వ అధ్యాయంలో నీకు వచ్చేసరికి యాకోబు కుమార్తె అయిన లేయా ఊరిని చూడటానికి వెళ్ళిందంట. ఊరిలో ఉన్న ప్రజలు ఊరిలో ఉన్న ఆడకూతురుల్ని చూడటానికి వెళ్ళిందంట. ఈ ఊళ్ళో ఎట్టగా ఉంటారు, కోరిపల్లి ఉన్న పిల్లలు ఎట్టగా ఉంటారు అని కోరిపల్లి వచ్చారంట. వాళ్ళు వచ్చినప్పుడు ఊరిలో ఉన్న పిల్లల్ని చూడటానికి వెళ్తే ఈ ఊరిని పరిపాలించేవాడు ఒకడు ఉన్నాడు. ఆడి పేరేంటి అంటే షెకెము. చెప్పండి, షెకెము అనేవాడు యాకోబు కుమార్తె అయిన దీనా, క్షమించండి లేయా అన్నాను, దీనా ఏంచండి, దీనాని పాడు చేసి తన్ని ప్రేమించి తన ఇంటిలో పెళ్లి చేసుకోవాలని తన ఇంటిలోనే అట్టి పెట్టుకుని బంధించి ఉంచాడు. ఆ వార్త ఎవరికి తెలిసిందో తెలుసా? యాకోబుకి తెలిసింది. ఏం తెలిసింది? యాకోబుకి తెలిసింది తన కుమార్తె చెరపబడిందని. ఆ వార్త వచ్చినప్పుడు ఆ యొక్క షెకెము యొక్క తండ్రి ఆమోరు వచ్చి, అయ్యా, నా కుమారుడు నీ కుమార్తెను ప్రేమిస్తున్నాడు, వివాహం చేసుకోవాలంటున్నాడు, ఓలి ఎంతైనా చెల్లిస్తాను, కట్నం ఎంతైనా నేను ఇస్తాను, దయచేసి నీ కుమార్తెను నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయమంటే, నా కుమారులందరూ పొలంలో ఉన్నారు, నేను ఇప్పుడు ఏం మాట్లాడను, వాళ్ళు వచ్చినాక నేను మాట్లాడతాను అని చెప్పి మౌనంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కుమార్తె చెరపబడినప్పుడు కోపావేశంతో ఏదో ఒకటి దూషణ చేయాలి. ఏం చేయాలి? దూషణ చేయలా, మౌనంగా ఉన్నాడు. అక్కడ ఏం చేశాడో తెలుసా? తన కుమారులు వచ్చారు, కుమారులందరూ చెప్పారు, మేము మీతో వివాహం మేము వివాహం చేసుకోవాలంటే, మా పిల్లలు మీకు ఇవ్వాలంటే మీరు సున్నతి పొందాలి. ఏం పొందాలి? సున్నతి పొందాలి అని చెప్పారు. దానికి కూడా ఆ గ్రామస్తులందరూ ఇష్టపడి గ్రామంలో ఉన్న మగవారందరూ కూడా ఏం చేశారు అంటే సున్నతి పొందారు. ఏం పొందారు? సున్నతి పొంది ఉంటే వారు బాధపడుతూ ఉన్నప్పుడు వారి గోప్యంగా చర్మాలు కత్తిరించబడినాయి కదా, వాళ్ళు బాధపడుతున్నప్పుడు 3వ రోజున లేచి షిమ్యోను లేవి ఏం చేశారో తెలుసా? ఆ పట్టణంలో ఉన్న మగవారిని అందరినీ కూడా చంపేశారు. ఏం చేశారండి? అప్పుడు అంటున్నాడు ఈ మాట, ఏమనో తెలుసా? ఒరే షిమ్యోను, ఒరే లేవి, నన్ను బాధ పెట్టారురా మీరు. ఏం పెట్టారు? కుమార్తె చెరపబడినప్పుడు బాధపడలా. ఆ పట్టణాన్ని వారు పాడు చేసినప్పుడు, నశింపచేసిన వారిని చూసి బాధపడ్డాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కీడు చేసేవాడిని చూసి బాధపడిన వాడుగా ఉన్నాడు. అంటే ఆయన జీవితంలో ఏ మనసు వచ్చిందో తెలుసా?
తప్పు చేసిన వాడిని కూడా క్షమించే మనసు వచ్చింది. ఏ మనసు? క్రీస్తు మనసు వచ్చింది. లేకపోతే ఆ షెకెము తండ్రి వచ్చినప్పుడు షెకెము తండ్రి మీద దెబ్బలాడటమో లేకపోతే దూషణ మాటలు మాట్లాడటమో అవసరమైతే కొట్టడమో చేసేవాడు. కానీ ఏం చేశాడో తెలుసా? క్షమించాడు. ఏం చేశాడు? క్షమించాడు. ఇక్కడ కుమారులు ఆ పట్టణాన్ని పాడు చేస్తే వారిని చూసి బాధపడ్డాడు. ఏం చేశాడండి? బాధపడ్డాడు. ఆయన మనసులో ఎలాంటి పరివర్తన వచ్చిందో తెలుసా? క్రీస్తు లాంటి స్వభావం. ఎవరి స్వభావం? క్రీస్తు లాంటి స్వభావం. ఎప్పుడు? విరవబడిన తర్వాత. ఎప్పుడు? ఈ మాటను మర్చిపోవద్దు. విరవబడిన తర్వాత యాకోబు యొక్క ప్రవర్తన మార్చబడింది. ఆయన ప్రవర్తన మార్చబడింది కాబట్టి శత్రువులు మిత్రులుగా మార్చబడ్డారు. ఆమేన్. అన్నకి అన్న ముఖాన్ని ఎలా చూశాడో తెలుసా? దేవుని ముఖంలాగా చూశాడు. తర్వాత తప్పు చేసిన వారిని క్షమించాడు. ఏం చేశాడు? చెప్పండి. క్షమించాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు 35వ అధ్యాయంలోకి వద్దాం. 35వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా. ఇప్పుడు నా వైపు చూడండి అందరం. యాకోబు ఎలా మారిపోయాడో తెలుసా? దేవుని యొక్క నడిపింపులో ఉన్నాడు. ఎవరి నడిపింపులో? చెప్పండి. అప్పటి వరకు సొంత నడిపింపులో సొంత ఆలోచనల ప్రకారం నడిచిన యాకోబు ఆ ఎబ్బేకు రేవు దగ్గర విరవబడిన తర్వాత ప్రతిదానికి దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్నాడు. ప్రభు వెళ్ళమన్న చోటకే వెళ్తున్నాడు. ఇంకో మాట చెప్పనా మీకు? ఉదాహరణకి చూడండి. ఆదికాండము 46వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆ రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను ఏం చేస్తానన్నాడు? చెప్పండి. ఇక్కడ చూడండి. యోసేపు ఎక్కడున్నాడయ్య అంటే ఐగుప్తులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. నా తండ్రిని ఐగుప్తుకి తీసుకురండి అని చెప్తే అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఆయన సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుడు యాకోబుని కలుసుకున్నాడు. యాకోబుతో మాట్లాడాడు. నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను మరలా ఇక్కడికి నేను నడిపిస్తాను అని దేవుడు చెప్తే అప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? యాకోబులు ఎంత పరివర్తన వచ్చిందయ్యా అంటే దేవుని మాట ప్రకారమే నడవటం ప్రారంభం చేశాడు. దేవుని నడిపింపులో ఉన్నాడు. ఇక సొంత ఆలోచనల ప్రకారం నడవట్లా. ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని నడిపింపులోనే ఆయన ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ బాహ్య పురుషుడు ఎప్పుడైతే విరవబడతాడో అప్పుడు అంతరంగిక పురుషుడు బయటకు వస్తాడో ఆ అంతరంగిక పురుషుని నడిపింపులో నీవు ఉండగలుగుతావు. ఆమేన్. దేవుని నడిపింపులో ఉన్నాడు. దేవుని నడిపింపులో ఉన్నాడు. అంతేకాదు. ఇప్పుడు 35వ అధ్యాయానికి రండి. ముగిస్తున్నాను నేను. చివరిలోకి వచ్చాం. 2వ వచనం నుంచి చదవండి. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను 35వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం. యాకోబు తన ఇంటి వారితో తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉన్న దేవునికి బలిపీఠము అక్కడ
కట్టెదమని చెప్పాను. వారు తమ యొద్ద ఉన్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులను తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాడు. ఏం చేశాడు? ఇప్పుడు యాకోబు ఏం నేర్పుతున్నాడో తెలుసా? తన ఇంటి వారందరికీ మనం బేతేలుకు వెళదాం. ఎక్కడికి వెళదాం? చెప్పండి. బేతేలు అంటే దేవుని మందిరం. చెప్పండి. దేవుని మందిరానికి మనం వెళుతున్నాం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? అన్య దేవతలు తీసివేయాలి. మీ వస్త్రములను శుచిపరుచుకోవాలి. ఏమంటున్నాడు? మీ వస్త్రములను శుచిపరుచుకోవాలి. ఆయన ఏం నేర్పుతున్నాడు అంటే ప్రతిష్టతను నేర్పుతున్నాడు. ఏం నేర్పుతున్నాడు? ప్రతిష్టతను నేర్పుతున్నాడు. ఆ యొక్క బేతేలుకు వెళ్ళేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారందరూ ఏం చేశారు తెలుసా? విగ్రహాలను తీసివేసి బంగారాలు ఏం తీశారు? చెవులకున్న పోగులు. చెప్పండి, నువ్వు తీసావా? చెప్పిన కుందుగా ఇప్పుడు మనం చెప్పే కుందుగా ఏం చేస్తున్నామో తెలుసా? పిల్లలకి ఇంత పొడుగు, ఇంతకుముందు ఇంత సైజే ఉండేది. ఇంత పొడుగు, ఇంత సైజు ఉండేవి చెవులకి పోగులు. ఇప్పుడు ఎంత పొడుగు అండి? దూడలాగా ఇటు అంటే అయ్యి ఊగుళ్ళాడాలి. ఏం నేర్పుతున్నావు? నీ అంతరంగిక పురుషుడు బయటకు వస్తే ప్రతిష్టతను నేర్పుతావు. యాకోబు ఏం నేర్పాడో తెలుసా? తన కుటుంబ సభ్యులందరికీ ప్రతిష్టతను నేర్పాడు. దేవుని మందిరానికి వెళ్ళటం నేర్పాడు. శుద్ధీకరించుకోవటం నేర్పాడు. నువ్వు నేర్పేవా నీ పిల్లలకి? అరే బాబు, నువ్వు బాప్తిసం పొందరా, నువ్వు శుద్ధీకరించబడరా, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు, నిష్కారణంగా నరకానికి వెళ్ళిపోతావురా అని నీ పిల్లలతో ఎప్పుడన్నా కూర్చోబెట్టి మాట్లాడావా? ఇప్పుడేమో వయసు వచ్చిందండి. దేవుని రాకడ ఎప్పుడో నీకు తెలుసా? ఇవాళ వస్తుందో, రాత్రికి వస్తుందో, ఇంకో క్షణంలో వస్తుందో నీకు తెలుసా? నీ పిల్లలు సిద్ధపడకపోతే, నీ పిల్లలు నరకానికి వెళ్తే నువ్వు ఒక్కదాని అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉంటావా? చెప్పండి. మనం ఏం నేర్పుతున్నాం? మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? యాకోబు తన ఇంటి వారందరికీ ఏం నేర్పుతున్నాడో తెలుసా? మనం బేతేలుకి వెళదాం. నా శ్రమ దినమందు నాకు తోడై ఉన్న దేవుని బలిపీఠం కడదాం. ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మన దగ్గర అన్య దేవతలు ఉండకూడదు. మన వస్త్రాలు శుచిపరుచుకోవాలి. ఏం చేయాలి? శుచిపరుచుకోవాలి. మనం ఏం చేయాలో తెలుసా? మీ చెవులకున్న బంగారాన్ని తీసివేయండి. ఏమన్నాడు? తీసేసి ఇచ్చారు. మాట్లాడారు వాళ్ళు, ఎదురు మాట్లాడారు. ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాం చిన్నప్పటి నుండి. ఇది సెంటిమెంట్ అండి అన్నారా? మాట్లాడరా? సెంటిమెంట్ అన్నారా? ఎప్పుడైతే ప్రతిష్ఠిత బోధలు వచ్చినాయో అప్పుడు నువ్వు మొదలెట్టావు. ఏంటి? గల్ మని నడతాం. ఏం మొదలెట్టావు? గల్ మని సైతాన్లాగా. సంఘంలో నువ్వే ఒక దెయ్యానివి నువ్వే. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? మన పితరులు ఏం నేర్చుకున్నారా? మనమే నేర్చుకుంటున్నాం. లోక ఆచారాలు ఏంటండి? లోకాన్ని పట్టుకుని వెళ్తున్నావు తప్ప దేవుని వాక్యాన్ని అనుసరించే అనుభవం నీకు లేదు. ప్రతిష్ఠత లేదు, ఒక వైరాగ్యం లేదు. దేవుని మందిరానికి వెళుతున్నాగా నేను నా కుటుంబం ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఏం నేర్పుతున్నాడు తెలుసా? ప్రతిష్ఠతను నేర్పుతున్నాడు. ఏం నేర్పాడండి? చెప్పాడా లేదా? రాజుగారు నువ్వు ఎప్పుడని చెప్పావా మీ పిల్లలకి? అయ్యా రమేష్ నువ్వు చెప్పావా? మోసే గారు నువ్వు చెప్పావా మీ పిల్లలకి? మాట్లాడవా? చెప్పావా లేదా? చెప్తే ధన్యుడివి, చెప్పకపోతే అన్యుడివి. నేనేమీ చేయలేను. నేనేం చేయలేను. ఎందుకంటే ఒక దైవ సేవకుడిగా, ఒక దేవుని ప్రతినిధిగా మీరు ఇలా ఉండాలి అని నేను చెప్తానే తప్ప మిమ్మల్ని బలవంతంగా ఈ మార్గంలో నేను నడిపించనండి. నా దేవుడు బలవంతంగా నడిపించమని చెప్పలా. ఆహ్వానిత్తేనే ఆయన వస్తాడు. ఏం చేస్తాడు? ఆహ్వానిత్తేనే. నువ్వు ప్రతిష్ఠించుకుంటేనే ఆయన సంతోషిస్తాడు. లేకపోతే ఆయన నిన్ను బలవంతం చేయడు. నువ్వు ఉంచుకున్నావా? బైబిల్ ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. ఆఖరి అధ్యాయం ప్రకటన గ్రంథం
తీసారా? ఆఖరి అధ్యాయం తీయండి. ఆఖరి అధ్యాయం తీసి 12వ వచనం అనుకుంటా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున పైన వచ్చిన 11వ వచనం. అన్యాయము చేయవాడు చేయవాడిని ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ఏముందంట? నువ్వు ఎట్ట ఉండాలనుకుంటున్నావు అట్టగే ఉండు, నాకెందుకు. ప్రభు మాత్రం త్వరలో వస్తున్నాడు. నేను చెప్తున్నా, ప్రభు త్వరలో వస్తున్నాడు. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తాడు. నీవు దేవుని వాక్యాన్ని అనుసరించేవనుకో తగిన జీతాన్ని పొందుతావు. ఇహపరమందు కూడా నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. లేకపోతే దేవుని సన్నిధిలోనే ఉండి యాక్టర్లాగా ఉన్నావు అనుకోండి. ఎవరిలాగా? యాక్టర్ అంటే వేషధారి. ఏదారి? వేషధారిగానే ఉన్నావు అనుకో, దానికి కావలసిన ప్రతిఫలం కూడా దేవుని దగ్గర ఉంది, జీతం ఆయన ఎత్తాడు. నేను మాత్రం చెప్పే మాట ఏంటంటే, మీరు పరివర్తన చెందండి. దండం పెట్టి చెప్తున్నా, ఈ మాటలు మీరు వేరేగా తీసుకోమాకండి, అపార్థం చేసుకోమాకండి. బైబిల్లో ఉన్నాయే అని మీకు చెప్తున్నా, బైబిల్లో లేని నేను కల్పన కథలు ఏమీ చెప్పట్లా. ఒక వ్యక్తి అంతరంగిక పురుషుడు బయటికి రావాలి అంటే మన బాహ్య పురుషుడు ఏమవ్వాలో తెలుసా? విరవబడాలి. ఏం చేయాలి? ఒక గోధుమ గింజ భూమిలో పడి అది చస్తేనే కానీ అది విస్తారముగా ఫలించదు. అలాగే ఒక అత్తరు బుడ్డి పగిలితేనే కానీ ఆ అత్తరు వాసన ఇల్లంతా రాదు. నీ జీవితంలో కూడా నీలో ఉన్న అంతరంగిక పురుషుడు బయటికి రావాలి అంటే బాహ్య పురుషుడు ఏమవ్వాలో తెలుసా? విరవబడాలి. ఏం చేయబడాలి? విరవబడాలి. విరవటం మనకి మంచిది. ఆమె చెప్పండి. ఎంతమంది ఇప్పుడు ఒప్పుకుంటారు చెప్పండి? భయమేస్తుంది ఇలా గుండెల్లో. ఒప్పుకుంటే ఏమవుతుందో, చేతితే ఏమవుద్దు, ఎత్తపోతే ఏమంటాడు? నేనేమి అన్నా, నా దేవుడు నన్ను ఎరవటం నాకు మేలు, నన్ను విరవటం మేలు. నేను అంటాను, నన్ను ఇరువయ్యా అంటాను. ఏమంటాను? యోబు 10 మంది పిల్లలను పోగొట్టుకుని యావదాస్తిని పోగొట్టుకుని శరీరములో ఆరోగ్యాన్ని అంతటిని పోగొట్టుకుని అందరి బంధుమిత్రాదులందరినీ దూరం చేసుకుని ఆయన అంటాడు, నన్ను నీకు ఇష్టమైనట్టుగా నలుపు నాయనా. ఏమన్నాడు? నీకు ఇష్టమైనట్లుగా నన్ను నలుపు ప్రభువా అని దేవునికి అప్పగించుకున్నాడండి. ఎవరికి అప్పగించుకున్నాడు? ఈ రోజున నీ అంతరంగిక పురుషుడు ఫలించాలి అంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకునేవాడగా ఉందువుగాక. అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను విరిచి ఆశీర్వదించేవాడగా ఉంటాడు. విరిచి దేవుడు విడిచిపెట్టాడు. విరిచిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె ఆశీర్వదించి నిన్నేం చేస్తాడో తెలుసా? అనేకులు ఆకలి తీర్చే వ్యక్తిగా